ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎన్నో విషయాలపై మీరు మాకు ఎన్నో విషయాలు తెలుపుతూ ఎన్నో ఎపిసోడ్స్ ఇవ్వడం జరిగింది. ఎంతో నాలెడ్జ్ఫుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా మనం ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు కొన్ని టెర్మినాలజీస్ అనేవి ఇంకా జనాలకు అర్థం అవ్వాల్సి ఉంది, ఈవెన్ నాకు కూడా. వాటిలో ముఖ్యంగా XIRR, IRR, CAGR, నామినల్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అసలు అవి ఏంటి, వాటి యొక్క ఇన్డెప్త్ అనాలిసిస్ డీటెయిల్స్ మాకు చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మనం తీసుకునేటప్పుడు ఎక్కువ మనం ఫ్రీక్వెన్సీగా ఎక్స్పోజ్ అయ్యే టెర్మినాలజీ అండి. ఇవన్నీ నథింగ్ బట్ రిటర్న్స్ని మెజర్ చేయడం కోసం వాడతారు. ఒకటి IRR అని అనుకోండి, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. మనం మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ మంది తీసుకున్నది SIP ఫార్మేట్లో తీసుకుంటారు. ఒకేసారి పెట్టిన అమౌంట్ కాదు. ఒకేసారి అమౌంట్ పెట్టామనుకోండి, ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఎంత వచ్చిందనే దాన్ని CAGR అంటాం, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అది మనకి ఎవ్రీ ఇయర్ నాకు ఎంత గిట్టుబాటు అయింది అని చెప్పడం కోసం. బట్ లంసమ్ పెట్టా కాబట్టి క్లారిటీగా ఉంది. అలా కాకుండా ఎవ్రీ మంత్ నేను పెట్టాను అనుకోండి, మీరు డిఫరెంట్ రేట్స్లో డిఫరెంట్ డేట్స్ని పెట్టుకుంటూ వచ్చారు లాస్ట్ 1 ఇయర్లో. అందుకని CAGR 30 కాంపౌండ్ చేయడం కుదరదు అనమాట. అందుకని అలాంటప్పుడు ఏంటంటే XIR చూస్తారు. SIP పెట్టిన వాళ్ళకి IRR అనమాట, అవి చూస్తారు, IRR రిటర్న్స్ అని. ఓకే, సో SIP ద్వారా రిటర్న్స్ని మెజర్ చేసేటప్పుడు మనం ఈ టర్మినాలజీ వాడతాం 1 ఇయర్ కోసం. అదే మనం XIRR అన్నాం అనుకోండి, ఇర్రెగ్యులర్గా పెడుతున్నాం మనం. ఒక SIP ద్వారా కాదు, SIP లాగా కాదు, అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్గా 1 or 4 times 3 times అలా నేను కొంటున్నాను అనుకోండి, నాది మెజర్ చేయాలనుకోండి, నాకు ఈ సంవత్సరం ఎంత గిట్టుబాటు అయిందని. అలాంటప్పుడు ఏంటంటే XIRR వాడతారు. అంటే XIRR ఏమో ఇర్రెగ్యులర్గా SIP చేసినప్పుడు, కన్సిస్టెన్సీగా SIP చేసినప్పుడు వాడేది IRR. ఒకేసారి లంసమ్ అమౌంట్ పెట్టి నాకు ఇయర్లీ ఎంత గిట్టుబాటు అయింది తెలుసుకోవడం కోసం వాడేది CAGR అనమాట. అలాగే నామినల్ రిటర్న్స్ అనుకోండి, నార్మల్ రిటర్న్స్, అబ్సల్యూట్ రిటర్న్స్. అంటే నేను ఒక 4 years పెట్టాను, డబుల్ అయింది నా అమౌంట్ 1% వచ్చిందని చెప్తాం, దాన్ని నామినల్ రిటర్న్స్ అంటారు. అండ్ నెక్స్ట్ రియల్ రిటర్న్స్ అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి లెక్కేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10% వచ్చింది అనుకోండి మ్యూచువల్ ఫండ్ మీద సంవత్సరానికి, అందులో ఇన్ఫ్లేషన్ 7% ఉంది అనుకోండి, అతిశయంగా మిగిలిపోయింది నెట్ 3 అనమాట. సో 3% రిటర్న్స్ అంటారు వాళ్ళు. అప్పుడు మనం CAGR లాగా మాట్లాడుకోము, ఒరిజినల్ రిటర్న్స్ చెప్పుకుంటాం. ఒరిజినల్గా మనం ఎప్పుడైనా రియల్ రిటర్న్స్ గురించి మాట్లాడుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే 20 years తర్వాత ₹1 కోటి అవ్వదు, ఇన్ఫ్లేషన్ తీసేయంగా మిగిలిపోయింది అనుకోండి, అది రియల్ రిటర్న్స్ అనమాట. అది అలాగే రోలింగ్ రిటర్న్స్ అనుకోండి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్. అంటే ఇప్పుడు 5 years బ్యాక్ పెట్టుంటే నాకు ఎంత వచ్చేది, 3 years బ్యాక్ పెట్టుంటే నీకు ఎంత వచ్చేది, ఇలా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మధ్య ఉన్న రిటర్న్స్ని మనం రోలింగ్ రిటర్న్స్ అంటారు. ఇట్లా ఈ రోలింగ్ రిటర్న్స్ అని, రియల్ రిటర్న్స్ అని, నామినల్ రిటర్న్స్ అని, CAGR అని, అబ్సల్యూట్ రిటర్న్స్ అని, IRR అని, XIRR అని రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఎండ్ ఆఫ్ ది ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన రిటర్న్స్ని మెజర్ చేస్తాయి అనమాట. సో ఒకేసారి లంసమ్ అమౌంట్కి అయితే CAGR, కన్సిస్టెన్సీగా SIP చేస్తే మాత్రం IRR, ఇర్రెగ్యులర్గా SIP చేసుకుంటూ పోతుంటే వాటిని XIRR, ఇన్ఫ్లేషన్ తీయంగా తీస్తే రియల్ రిటర్న్స్, అబ్సల్యూట్ రిటర్న్స్ అంటే ఒకేసారి ఎంత అమౌంట్ వచ్చింది చెప్పడాన్ని, అండ్ రోలింగ్ రిటర్న్స్ అంటే మాత్రం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వచ్చే రిటర్న్స్ అనమాట. ఇట్లా మనం రకరకాలుగా మెజర్ చేస్తూ ఉంటాం అనమాట. ఎలా చేసినా పర్వాలేదు, ఎండ్ ఆఫ్ ది డే వచ్చిన వాటి మనం మెజర్ చేస్తున్నాం, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే వీటికి సంబంధించిన వివరాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్స్ అగైన్.